ఇవ్వండి మైక్ ఎవరికో ఒకరికి. ఓకే ఓకే, ఫస్ట్ మా జీ రమేష్ గారికి మైక్ ఇచ్చారు కాబట్టి పర్లేదు, ఆయనతోనే మొదలు పెడదాం. సార్, పెళ్ళి తర్వాత డేటింగ్ కరెక్టా కాదా చెప్పండి. మైక్ ఇవ్వండి, మైక్. ట్రైలర్ చూసారు కదా, పెళ్ళి తర్వాత డేటింగ్ కరెక్టా రాంగా? ఎస్ ఆర్ నో, ఒకటే ఆన్సర్ చెప్పాలి. మీరు రాంగ్ పర్సన్ అడిగారు. మీరు రాంగ్ పర్సన్ అడిగారు. రాంగ్ పర్సన్ అడిగానా? సరే ఓకే, మైక్ ఇక్కడ మా మూర్తి గారు ఉన్నారు, అలా ఎలా మర్చిపోయాం మేము. మైక్ ఇలా ఇవ్వండి. మైక్. మూర్తి గారు గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. చెప్పండి. ముందుగా భర్త మహాశైలందరికీ మరొకసారి హార్టియెస్ట్ వెల్కమ్. సో పెళ్ళి తర్వాత డేటింగ్ కరెక్టా రాంగా? ఎస్ ఆర్ నో, మీరు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వద్దు, మాకు ఓన్లీ ఒకటే ఆన్సర్ కావాలి. మీ క్వశ్చన్ మీ ఆయన గారిని అడిగితే ఏం చెప్తారు చెప్పండి ముందు. సార్ నేను ఈ ఆటలో లేను, నేను ఈ ఆటలో లేను. మీరు ఆటలో లేకపోతే కదా. అయ్యయ్యో, ముందు మీ ఒపీనియన్ చెప్పండి, దాని తర్వాత నేను చెప్తా. 100% తప్పండి. 100% తప్పు. ఓకే, మూర్తి గారు చెప్పారంటే అది తప్పే. నెక్స్ట్ నిశాంత్ గారు. ఓకే, వరుసగా మొదలు పెడదాం అక్కడి నుంచి. రాంబాబు గారు చెప్పండి, పెళ్ళి తర్వాత అబద్ధాలు చెప్పడం కరెక్టా రాంగా? చెప్పొచ్చు, అబద్ధాలు చెప్పొచ్చు. ఓకే, సో రవితేజ గారు ట్రైలర్లో చెప్పినప్పుడు తప్పు లేదు, అబద్ధాలు చెప్పొచ్చు. ఎవరి కోసం? గర్ల్ ఫ్రెండ్ కోసం పెళ్ళానికి అబద్ధాలు చెప్పచ్చా అని. ఓకే, నిశాంత్ గారు చెప్పండి. పెళ్ళి తర్వాత గర్ల్ ఫ్రెండ్ని కలవడం కోసం వైఫ్కి అబద్ధాలు చెప్పడం కరెక్టా రాంగా? ఎందుకు అడిగితే తీసుకెళ్తుందిగా. ఆహా, ఓహో, మీకు అంత కంఫర్ట్ జోన్ ఉందా? ఉండాలండి, అప్పుడే కదా మంచి అండర్స్టాండింగ్ ఉంటుంది. ఓకే, మీరు జాగ్రత్త, ఇవన్నీ లైవ్ ఇంటికి వెళ్ళాక ఇవ్వాలి. ఓకే, ఓహో, మీరు ఆల్రెడీ మైక్ రెడీగా పెట్టుకున్నారా? రెడీ, ప్రిపేర్డ్గానా? చెప్పండి, మీరు ఆన్సర్ చెప్పండి. పెళ్ళి తర్వాత గర్ల్ ఫ్రెండ్ని కలవడం కోసం వైఫ్కి అబద్ధం చెప్పడం కరెక్టా రాంగా? చెప్పొచ్చా అని? అబద్ధాలు చెప్పొచ్చా? మీ ఒపీనియన్ చెప్పండి, వాళ్ళ ఒపీనియన్ కాదు. ఆయన ఫాలో అవుతుంటాం, సీనియర్లు ఫాలో అవుతుంటాం. ఓకే, సీనియరే అంటారా మీరు కూడా? ఓకే, నెక్స్ట్. బ్యాక్ సైడ్ ఇవ్వండి, బ్యాక్ సైడ్ ఇవ్వండి మైక్. వాసు గారు, ఓన్లీ వాళ్ళు మాత్రమే ఆన్సర్ చేయాలా, మీరు చేయరా? చెప్పమ్మా. ఓకే, ఏదైనా ఆర్గ్యుమెంట్ అవుతున్నప్పుడు ఆ ఆర్గ్యుమెంట్ నుంచి బయటకు రావడానికి, దాన్ని ఇగ్నోర్ చేయడానికి ఐ ఆమ్ బిజీ అని వెళ్ళిపోతారా, లేదంటే దాన్ని అలానే ప్రొలాంగ్ చేస్తారా? ఇంత పెద్ద క్వశ్చన్ అమ్మా నన్ను అడిగేది. చాలా ఈజీ క్వశ్చన్ అడిగాను నేను. ఆర్గ్యుమెంట్ని అవాయిడ్ చేయడానికి బిజీ అని తప్పించుకుంటారా, లేదంటే అప్పటికప్పుడు దాన్ని సాల్వ్ చేసుకుంటారా అని? బిజీ అని తప్పించుకుంటా. బిజీ అని తప్పించుకుంటారు. వెరీ నైస్. నెక్స్ట్ వచ్చాడమ్మా. ఓకే, మా యంగ్స్టర్స్కి కూడా మైక్ వచ్చింది కాబట్టి, నీకేంటి ఒక్క గర్ల్ ఫ్రెండా, ఇద్దరు గర్ల్ ఫ్రెండ్సా? చాలా మంది ఉన్నారు, ప్రెసెంట్ లెక్కొద్దు. ఓకే, సో ఎలా మేనేజ్ చేస్తున్నావు ఇద్దరిని అట్ ఏ టైం? అంటే ఇద్దరిని ఎట్ ఏ టైం లేదు, ఒకళ్ళు ఓడిపోయిన తర్వాత ఇంకొకరితో కంటిన్యూ. ఓకే ఓకే, ఇటు 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 మైక్ ఇవ్వండి. కుమార్ గారు, మైక్ ఇటు ఇవ్వండి. అసలు అందరు తప్పించుకుంటున్నారు. ఓకే, వైఫ్ హస్బెండ్ ఫోన్ చెక్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? నా ఫోన్లో ఎప్పుడు స్విచ్ ఆఫ్ ఇంటికి పోతే ఏంటేంటి? నా ఫోన్కు లాక్ ఉంటుంది ఎప్పుడు, మా మిస్సెస్ చెప్పలేదు. ఆయన ఫోన్కి లాక్ ఉంటుంది. మొగుళ్ళందరూ అంతేనండి, పాస్వర్డ్లు పెట్టుకొని వైఫ్స్కి చెప్పరు, కానీ వైఫ్స్ మాత్రం పాస్వర్డ్లు చెప్పాలి హస్బెండ్స్కి. అసలు ఇది చాలా అన్యాయం అండి, చాలా అన్యాయం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ ఆన్సర్స్.